హలో అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే టైమ్ ఇప్పుడు 5 o'clock అయితే ఉంది. మేము మార్నింగ్ ఇప్పుడు మైసూర్కి వెళ్తూ ఉన్నాము అమ్మవారి దర్శనానికి. ఇంట్లో అయితే అన్నీ రెడీ చేసుకున్నాను. చపాతీలు రెడీ అయిపోయింది డబ్బాకి. మీకు చూపిస్తాను చూడండి. ఎంత మబ్బుగుంది చూడండి గైస్, ఎంత మబ్బుగుంది. నిహాంత్ రెడీ అయిపోయినాడు. మా ఆయన టిఫిన్ కడతా ఉన్నాడు. అవునా? సార్ టమోటా కర్రీ చపాతి టిఫిన్కి రెడీ అయిపోయింది. నేను బాగా చేస్తాడు ప్యాకింగ్. మార్నింగ్ 4 o'clockకే లేచి కూర చపాతి అన్నీ ప్రిపేర్ చేసేసి దాని తర్వాత ఇప్పుడు రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతాము. బైక్లో వెళ్ళిపోతాము. సో అక్కడ పార్క్ చేసుకోవచ్చు మెజెస్టిక్లో. ఈవినింగ్ అంతా వచ్చేస్తాం కాబట్టి బైక్లో వెళ్తున్నాం. నిహాన్ చూడండి కార్టూన్. అందరూ రెడీ. నీదేంది కథ? నీ మొగం లేపా. సో ఇది రబ్బర్ వేసేసుకున్నా, మళ్ళీ చిక్కులు పడతాయి అందుకు రబ్బర్ వేసేసుకున్నా. లాక్ అయింది. అయింది. మా ఆయన నాకు జర్కిన్ తీసిస్తాను, చాలా చల్లగా ఉంది అందుకు. మా నిహాంత్ అయితే రెడీ అయిపోయినాడు క్యూట్గా. బ్యాగ్ పడిపోయింది కిందికి. హాయ్ పాను. పొద్దున్నే ట్రాఫిక్ ఉండదు అనుకున్నా కానీ ఎంత ట్రాఫిక్ ఉందో పొద్దున్నే కూడా. ఇప్పుడు ఎంత 5:30 అవుతుంది అంతే. మెజెస్టిక్ స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇంత రష్ ఉంది గైస్ ఈడ. చిన్నని హంతిడున్నాడు, ఏమో ఆలోచన చేస్తూ ఉన్నాడు. టీ తాగుతావా? చల్లేస్తాను. టీ తాగితే వేడి. చాయ్ నీకు నీకు చాయ్. ఎట్లుంది నీళ్ళు? వేడి నీళ్ళు. ట్రైన్లో తిని నైస్. ఎట్లుంది? నీళ్ళు కనిపించలేదు, కొంచెం నీళ్ళు అనిపించింది నాకు. కొంచెం ట్రైన్ వస్తుంది. చాలా చల్లేస్తూ ఉంది, నాకేం మాట్లాడేకి అవ్వటం లేదు. మొబైల్ వణుకుతూ ఉంది, చేతులు వణుకుతూ ఉన్నాయి నావి. కనిపిస్తుంది అదో ఇప్పుడు కనిపిస్తుంది. చలి చలి చలి. నిహాంత్ ఏడి? నిహాంత్కి వాళ్ళ మామ అంటే నచ్చదు. ట్రైన్ అయితే ఎక్కేసాము, సీటు కూడా దొరికేసింది. ఇంకా కొంతసేపులో కదులుతుంది ట్రైన్. ఈరోజు కొంచెం లేట్గా ఉన్నాయి ట్రైన్స్ అన్నీ, ఈరోజు లేట్గా వచ్చినాయి. చలికి కదా అందుకు లేట్గా ఉన్నాయి ట్రైన్స్ అన్నీ. సీట్ అయితే దొరికేసింది, అదే కావాల్సిందే. మద్దూరు వడ మీకు బాగుంది టేస్ట్ కదా. మద్దూరులోనే ఫేమస్ మద్దూరు వడ, మసాలా వడ సూపర్ ఉంటుంది. నిహాంత్ గేమ్ ఆడుతూ ఉన్నాడు.
దిగండి దిగండి, ఎంతసేపు? ఓయ్ దిగు. మైసూర్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు టిఫిన్ చేసి అండ్ ఇక్కడ నుంచి ఆటో తీసుకొని అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళిపోతాము. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ టైం. ఆయన వస్తూ ఉన్నాడు, జంపింగ్ చేస్తాడు. కాళ్ళు ఉన్నాయా? బాగానే ఉన్నాయా కాళ్ళు? ఏం ప్రాబ్లం లేదు కదా? నిహాంత్ ఎక్కడ చూసినా డాన్స్ స్టార్ట్ చేస్తాడు. భయమే లేదు పిల్లోడికి. పద. సో టమోటా కూర, చపాతి బ్రేక్ఫాస్ట్ ఇక్కడే చేసేస్తాను. సూపర్ ఉంది. టిఫిన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మైసూర్ అమ్మవారికి అయితే వెళ్తూ ఉన్నాము దర్శనానికి. అమ్మవారి గుడిలో రష్ లేకపోతే బాగుండు. మీరు ఎప్పుడైనా మైసూర్కి వస్తే చాముండి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలంటే స్టేషన్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకోండి. ఓకే, ప్లాట్ఫామ్ నుంచి బయటకు వస్తే కొంచెం తక్కువ రేట్ తీసుకుంటాడు. ఇన్ కేస్ మీరు లోపలే మాట్లాడుకున్నారంటే ఎక్కువ రేట్ తీసుకుంటాడు. సో బయటకు వచ్చినామంటే తక్కువ రేట్లో మనం దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ బస్సులో వెళ్ళాలంటే మెయిన్ బస్ స్టాండ్లోకి వెళ్ళేసి అక్కడి నుంచైనా బస్ పట్టుకోవచ్చు అమ్మవారికి. ఆటో అయితే ఎక్కేసాము. ఇప్పుడు పైకి వెళ్తున్నాము దర్శనానికి. సో ఈరోజు అమావాస్య అంట. చూద్దాం ఎంత రష్ ఉందో, పైన వెళ్ళేసి చూద్దాం. పైకి అయితే వచ్చేసాము. చూపిస్తాను బ్యాక్ కెమెరాలో. ఇక్కడ నుంచి ముందరకు వెళ్ళాలి. పక్కకు జరుగు. సో ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలి. అంతది కారు, వింటేజ్ కార్. బాగుందా? బాగుంది. చూడండి గైస్, అమ్మవారిది శిఖరం, గోపురం ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి దర్శనానికి. చూడండి ఎంత బాగుందో. ఎండ కూడా లేదు ఈరోజు, సూపర్గా ఉంది క్లైమేట్. చీర కావాలంటే ఇక్కడ నుంచి తీసుకోవచ్చు వడబియ్యానికి. వీడు ఉన్నాడే, వీడు మంచి పిల్లలు. ప్రైస్ రష్ అయితే అస్సలు లేదు, చాలా బాగుంది. తక్కువ క్రౌడ్ ఉంది. మేమైతే బిర్యానీ వెళ్ళిపోతున్నాం లోపలికి దర్శనం. లేకుంటే ఎవ్రీ టైం వచ్చినప్పుడల్లా 100 రూపీస్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటుంది. కానీ ఈసారి అయితే అసలు ఏమీ లేదు, అంత బాగా దర్శనం అవుతుంది. సో ఇప్పుడు వెంటనే లోపలికి వెళ్తూ ఉన్నాం మేము. దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది. సో హాఫ్ అన్ అవర్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. సో లోపల వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అలౌ లేదు. సో అందుకు ఏమీ తీయలేదు నేను. సో ఇప్పుడు కిందికి వెళ్ళిపోయేసి కొంచెం షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతాం అంతే. అని పట్టుకొని హంత్ని
ఉన్నాడు పక్కనే ఉన్నాడు. ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఉన్నాయి. దోశ కూడా ఉంది. వెళ్తావా? సోడా సోడా చాలా సోడా. ఇప్పుడు మళ్ళీ మేము కిందికి వెళ్ళిపోతూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ వెళ్ళాలి అని ప్లానింగ్ ఉంది. సో ఈ వీడియో నేను 2 పార్ట్స్లో చేయబోతూ ఉన్నాను. పార్ట్ 1, పార్ట్ 2 అనేసి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఎక్కండి ఎక్కండి. నిహాంత్ లే నాకు ప్లేస్. నేను రాద్దా? ఈడ ఉందినా?